నేను ఇక్కడికి పోయిన నవంబర్ నుంచి వస్తున్నాను కానీ నేను చాలా అనుకున్నాను, దేవా నాకు ఆరోగ్యం బాగుండట్లేదు, కొంచెం ఆరోగ్యం బాగుండాలనుకున్నాను. అలాగే మాకు సొంత స్థలం అంటూ పొలం అంటూ ఏమీ లేదు, ఉద్యోగం అయితే ఉంది కానీ ఏం లేదు. నేను ఏదో ఒకటి దేవా నీ సన్నిధికి వస్తున్నాను, నేను కూడా స్థిరపడాలి, నలుగురిలో తలెత్తుకునేటట్టు ఉండాలి, ఆర్థికంగా కూడా నువ్వు అన్నావు ఆశపడినాను ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అన్నావు కదా, నేను పొలం కావాలి, నాకు ఒక ఇల్లు కావాలి, స్థలం కావాలని కోరుకుంటున్నాను అయ్యా అని ప్రార్థన చేసుకునేదాన్ని, ప్రతి విషయంలో ప్రార్థన చేసుకునేదాన్ని. కానీ పోయిన నవంబర్లో వచ్చినప్పుడు 10,000 స్పాన్సర్ చేసి నీ సన్నిధికి వస్తున్నాను కాబట్టి నా ఆనందంగా నా సంతోషంగా నేను ఇస్తున్నాను అనుకున్నాను అని ఇచ్చిపోయిన అదే నెలలో నేను అనుకోని రీతిగా ఎకరన్నర పొలం కొనుక్కున్నాను నేను. అలాగే ఈ నెలలో నేను సంవత్సరం అవుతుంది దేవా అనుకుంటా ఉండగా మళ్ళీ ఈ సంవత్సరంలో నేను ఒక ఇల్లు చూసి వచ్చినాక సంతోషం బాగుంది, కొనుక్కోవాలి అనుకున్నాను. కానీ వాళ్ళు 1,20,00,000 చెప్పారు. అంత స్తోమత నా దగ్గర లేదుగా దేవా, ఏం చేయాలి నేను అనుకుంటూ ఉండగా వాళ్ళు నేను 60 లక్షలు 70 లక్షలు అంటే వాళ్ళు లేదమ్మా అన్నారు. సరేలే ఇంకా దేవుని చిత్తం అయితే నాకు వస్తుంది, అది నాకు రాసిపెట్టి ఉంటే దేవుడు చెప్పాడు కదా, కట్టని ఇంట్లో నువ్వు అన్నాడు కదా, సరే దేవుని చిత్తం అనుకొని వదిలేసుకున్నాము. తర్వాత వాళ్ళే ఫోన్ చేసి 80 లక్షలు అయితే ఇస్తామన్నారు. సర్లేని ఒప్పుకున్నాం. మేము ఒప్పుకున్న సాయంత్రానికి వాళ్ళు మళ్ళీ ఇంకో 5 లక్షలు ఎక్స్ట్రా ఇస్తామని చెప్పి వేరే వాళ్ళు వచ్చారు అంట. కానీ వాళ్ళకి మాట ఇచ్చాము, వాళ్ళకే ఇస్తామని చెప్పేసి వాళ్ళు 80 లక్షలకు మాకు ఆ ఇల్లు రాసిస్తామన్నారు. ఇంకా 10 రోజుల రిజిస్ట్రేషన్ ఉంది. అలాగే నిన్న ఆదివారం రోజు మా మామ కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పి పోతే సోమవారానికి సీరియస్ అయింది. అసలు లేచి నుంచోలేని పరిస్థితిలో ఉన్నాడు. 2-3 పట్టుకొని నుంచున్నా కానీ నుంచోలేకపోతున్నాడు, ఏడుస్తున్నాడు. మాకేమన్నా ఇంటికి ఉంది పెద్దది కాయనే కదా, ఎట్లా అయితే దేవుడా ఏంది ఈయన పరిస్థితి ఏంది, ఉన్నట్టుండి ఇట్లా వచ్చింది ఏంది మాకు అని ఇల్లు కొనుక్కున్నామని సంతోషంలో ఉంటే మళ్ళీ ఇట్లా సాతాను ఈ శోధన ఏంది దేవుడా అని అసలు ఏడ్చుకున్నాము. భయం వేసింది ఏమవుతాడా అని. ఇంక వెంటనే స్ప్రే ఆయిల్ ఉంటే తీసి అంత కాళ్ళు ఒళ్ళు అంతా రాసి దేవుడా నీ చిత్తం అయితే హాస్పిటల్కి వెళ్తున్నాం కాబట్టి వెళ్ళే లోపు ఆయన లేచి నిలబడి ఆయనంతటా ఆయన నడిచి హాస్పిటల్కి పోవాలనుకున్నాము. అట్లాగా ఆడకి వెళ్ళేలోకి ఆయన లేచి ఆయనంతటా ఆయన పోయాడు. అన్ని టెస్టులు అన్నీ చేస్తే ఏం ప్రాబ్లం లేదమ్మా, ప్రతి ఒక్క రిపోర్ట్ నార్మల్గా ఉంది అని ఇప్పుడు పొద్దున వస్తూ దేవా నీ సన్నిధికి వస్తున్నా, నేను సాక్ష్యం చెప్పుకోవాలని చెప్పి ఇప్పుడు హాస్పిటల్ నుంచి వస్తూనే సాక్ష్యం చెప్పాలని వచ్చి హాస్పిటల్ నుంచి డైరెక్ట్ ఇక్కడికే వచ్చి సాక్ష్యం చెప్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.